బీజేపీకి లేడీ బాస్ వస్తున్నారా? అందులోనూ తమిళనాడు నాయకురాలకే అవకాశం రాబోతుందా? మరి మన పెద్దమ్మ పురంధేశ్వరి మాటేమిటి? బీజేపీకి లేడీ బాస్. రేస్ లో నిర్మలా సీతారామన్, వనతి శ్రీనివాసన్, పురంధేశ్వరి. బీజేపీ చీఫ్ గా ఈసారి మహిళకే అవకాశం రానుందా? అవుననే అంటున్నాయి బీజేపీ వర్గాలు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, తమిళనాడు ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్, ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కొంతకాలంగా దక్షిణాదిన పాగా వేయాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా తమిళనాడును ఫోకస్ చేసింది. అందుకే నిర్మలా సీతారామన్, వనతి శ్రీనివాసన్ పేర్లు తెరపైకి వచ్చాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కేంద్రంలో కొంతకాలంగా నిర్మలా సీతారామన్ క్రియాశీలకంగా ఉన్నారు. 2008లో బీజేపీలో చేరిన నిర్మలా సీతారామన్ 2014లో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2014లో నరేంద్ర మోదీ కేబినెట్ లో జూనియర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2016లో కర్ణాటక నుంచి పోటీ చేసి విజయం సాధించి రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా కూడా సత్తా చాటారు. మరోవైపు వనతి శ్రీనివాసన్ కు కూడా మంచి ట్రాక్ రికార్డే ఉంది. 1993 నుంచి బీజేపీలో ఉన్నారు. పార్టీలో అనేక ముఖ్యమైన పదవులను నిర్వహించారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ కోయంబత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వనతి శ్రీనివాసన్ గెలుపొందారు. కమల్ హాసన్ ను ఓడించి మరీ వనతి ఎమ్మెల్యే అయ్యారు. 2020లో బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యురాలిగా కూడా ఉన్నారు. ఇక పురంధేశ్వరికి కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. బహుభాషా నాయకురాలు. ఆపరేషన్ సింధూర్ తర్వాత విదేశాలకు వెళ్లి భారత్ వాదన వినిపించిన ఓ బృందంలో పురంధేశ్వరి కూడా ఉన్నారు. త్వరలో తమిళనాడు ఎన్నికలు జరగబోతున్నాయి. తమిళనాడు నుంచి మహిళా నాయకురాల్ని బీజేపీ అధ్యక్షురాలిగా చేస్తే మున్ముందు తమకు రాజకీయంగా ఉపయోగపడుతుందని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. బీజేపీ నుంచి 4 ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు కూడా. అందుకే ఈసారి కూడా పొత్తులనే బీజేపీ ఆశ్రయించాల్సి ఉంటుంది. పరిస్థితిని గ్రహించిన కమల్నాథులు అన్నాడీఎంకేను దరి చేర్చుకున్నారు. అయితే అధికారంలో ఉన్న డీఎంకేను గట్టిగా కొట్టాలంటే ఇప్పుడున్న బలం అన్నాడీఎంకేకు సరిపోదు. విజయ్ నేతృత్వంలోని టీవీకేను తమతో చేర్చుకునేందుకు అన్నాడీఎంకే తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అన్నాడీఎంకేకు విజయ్ కు గణనీయంగా ఓటు బ్యాంకు సమకూరే అవకాశం ఉందని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అయితే రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే మాత్రం ప్రతిపక్ష ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. ఆ ముప్పు వాటిల్లకుండా ఉండేందుకు టీవీకేను తమ కూటమిలో చేర్చుకోవడమే మంచిదని అన్నాడీఎంకే, బీజేపీ భావిస్తున్నాయి. కానీ బీజేపీ అంటే ఒంటికాలుపై లేస్తున్న విజయ్ అన్నాడీఎంకేతో పొత్తుకు సై అంటూనే బీజేపీకి నై నై అని చెబుతున్నారు. 2026లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతో గానీ బీజేపీతో గానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలాంటి పొత్తు పెట్టుకోవట్లేదని విజయ్ స్పష్టం చేశారు. తమిళనాడులో బీజేపీ ఎప్పటికీ ఎదగదని తేల్చి చెప్పారు. ఒకవేళ ఏ రాజకీయ పార్టీ అయినా టీవీకేతో జట్టు కట్టాలంటే బీజేపీతో ఎటువంటి సంబంధం ఉండకూడదని, అలాంటి పార్టీలతోనే పొత్తు పెట్టుకుంటామని తేల్చేశారు. பரந்தூர் பகுதி விவசாய மக்களையும் பொது மக்களையும் நானே அழைச்சிக்கிட்டு வந்து தலைமை செயலகத்துல உங்களை நேர்ல சந்திச்சு முறையிடுற நிலைமை உண்டாகும். அப்படி ஒரு சூழலை நீங்க உருவாக்க மாட்டீங்கன்னு நான் நம்புறேன். அதையும் மீறி அப்படி ஒரு சூழல் வந்துச்சுன்னா நான் ஃபேஸ் பண்ண தயாரா இருக்கேன். విజయ్ ప్రకటనతో అన్నాడీఎంకే కన్ఫ్యూజన్ లో పడింది. ఇటు బీజేపీ ఎంత ముఖ్యమో టీవీకే కూడా అన్నాడీఎంకేకు అంతే ముఖ్యం. ఇవన్నీ ఎలా ఉన్నా బీజేపీ మాత్రం ప్రస్తుతం అన్నాడీఎంకేతో ముందుకెళుతోంది. దక్షిణాదిలో పాగా కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న బీజేపీ ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవటం లేదు. ఇప్పటికే తమిళనాడు పార్టీ అధ్యక్షుడిని మార్చి దూకుడు పెంచింది. ఇప్పుడు జాతీయ అధ్యక్ష పదవిని కూడా తమిళనాడుకే ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది.